ద్వారా హరించివేయబడ్డ హక్కుల్ని భిక్షమెత్తి కానీ ప్రాధేయపడి కానీ సాధించలేం. నిరంతర పోరాటాల ద్వారానే సాధిస్తాము, నిరంతర త్యాగాల వల్లనే సాధిస్తామని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం పోరాటానికి అంకితం చేసి తన జీవితం మొత్తం త్యాగం చేసిన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, బీసీల కోసం, సబ్బండ వర్గాల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో కూడినటువంటి సమాజ స్థాపన జరగాలని చెప్పేసి మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి జై భీమ్, జై భారత్. అమెరికా దేశం పోతున్నాం కదా, ఈడందరూ చాలా ఇండ్లలో అమెరికా పోతుంటారు. అమెరికా పోయి ఆడ ఉద్యోగాలు చేసి, సినిమాలు చూసి, కార్లలో తిరిగి, మంచి మంచి రెస్టారెంట్లలో పోయి తిని నిద్రపోయి, మళ్ళా డబ్బులు తల్లిదండ్రులకు పంపి ఈడ ఎకరాలు పొలం కొంటాం కాదు. అమెరికా చరిత్ర చదవాలి. 150 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది, 200 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది, 70 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లుంది అని చదవాలి అమెరికా చరిత్ర. ఇక్కడ ప్రతి రెడ్డి స్త్రీ ఓటేస్తుంది, ప్రతి అగ్రకుల దొరసాని కూడా ఓటేస్తుంది. అంబేద్కర్ ఇక్కడ ఆడవాళ్ళకి ఓటిచ్చినప్పుడు అమెరికా దేశంలో ఆడవాళ్ళకు ఓటే లేదు. ఎంత గొప్పడా అంబేద్కర్! మొక్కాల అగ్రకుల స్త్రీలు వచ్చి మొక్కాల. మహాపురుషులైన మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఇచ్చేసిన వారి మనవడు, వారి రక్త సంబంధీకుడు ప్రకాష్ అంబేద్కర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే ఈ రోజున బీజేపీ దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ అంబేద్కర్ పటాలు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరి అంబేద్కర్ అన్నప్పుడు విద్యార్థులకేమో మాకు స్కాలర్షిప్లు ఇచ్చిన అంబేద్కర్ అంటున్నారు, ఉద్యోగులు మాకు రిజర్వేషన్లో ఉద్యోగాలు ఇప్పించిన అంబేద్కర్ అంటున్నారు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఈయన రాజ్యాంగం రాసినవాడు అంటున్నారు. కానీ అసలు అంబేద్కర్ ఎక్కడో మాయమైపోయాడు. అందుకే ప్రతి పార్టీ అంబేద్కర్ ఫోటో పెట్టుకునే స్థితికి వచ్చేసింది. అసలు అంబేద్కర్ రక్షణ రంగ నిపుణుడు, నా ప్రజలే నిజమైన సోషలిజాన్ని నిర్మిస్తారని ప్రపంచానికి చాటి చెప్పిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ప్రజలు బానిసలుగా, జీతగాలుగా ఉంటున్న వాళ్ళ ముఖాల్లో భవిష్యత్ దర్శనం చేసి వీళ్ళే రేపు ఈ భారతదేశాన్ని పరిపాలకులుగా, శాసనకర్తలుగా వెలుగొందుతారని చెప్పి చాలా జోస్యం చెప్పిన వాడు, భవిష్యత్ దర్శనం చేసిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక జోస్యాలు చెప్పాడు, అవన్నీ నిజమై కూర్చున్నాయి. పాకిస్తాన్ మన మీద దాడి చేస్తుందని ఆయన ముందే చెప్పాడు, దాడి చేసింది. చైనా మన మీద దాడి చేస్తుందని ముందే చెప్పాడు, అది దాడి చేసింది. రష్యా రిపబ్లిక్లుగా విడిపోతుందని చెప్పి 50 సంవత్సరాల ముందే చెప్పాడు. రష్యా ఈరోజు ముక్కలు అయిపోయింది. అందుకే రాజ్యాంగ సభలో ఒక సబ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న నెహ్రూ ఇది యూనియన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని చెబితే, యునైటెడ్ స్టేట్స్ అంటే నీకు అర్థం తెలియదు నెహ్రూ. యునైటెడ్ స్టేట్స్ అంటే విడిపోయే హక్కుతో సహా కలిసి ఉండే హక్కు కలిగి ఉండటం. అలాంటి హక్కుతో వచ్చిన రాష్ట్రం విడిపోద్దని చెప్పాడు. అప్పుడే దీన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు. నెహ్రూకి లేని దార్శనికత, మిగతా ఏ జాతీయ నాయకుడికి లేని దార్శనికత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఉంది. ఆ రోజుల్లోనే గాంధీ అంటే పటేల్, నెహ్రూ వణికిపోయే పరిస్థితుల్లో గాంధీని నిలదీసి గుండెల మీద దన్నినట్టుగా ఆయన మనకి 2 ఓట్లు తీసుకొచ్చాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. ఆ 2 ఓట్లు దాని ఫలితమే మనకి సపరేట్ ఎలక్టరేట్స్ అన్నారు, ప్రత్యేక నియోజకవర్గాలు. అన్ని కులాలు కలిపి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే మన అంటరాని వాడు మాత్రమే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకునే 2 ఓట్లు తీసుకొచ్చాడు. మీకు 1 ఓటే అనవసరమని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నప్పుడు 2 ఓట్లు తీసుకురావడం అంటే ఆయన ఎంత గొప్ప పోరాట యోధుడు మీరు అర్థం చేసుకోవాల్సింది. దాన్ని గాంధీ 32 జూలై 20వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆయన అంతకుముందు ఫ్యాషన్ గా చాలా నిరాహార దీక్షలు చేశాడు, కానీ మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష చేసింది మానవాధికులకు అధికారం రాకుండా చేయడానికి మాత్రం ఆయన మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు గాంధీ ఎంత ద్రోహం
చెప్పకపోతే మనకు మోక్షం లేదు. గాంధీ ఎంత ద్రోహో చెప్పకపోతే మనకు విముక్తి లేదు. గాంధీది ఉద్ధరణ, అంబేద్కర్ది విముక్తి. ఉద్ధరణ వేరు, విముక్తి వేరు. ఉద్ధరణ అంటే కిలో 2 రూపాయలు బియ్యం ఇవ్వటం, ఉద్ధరణ అంటే ఆరోగ్యశ్రీ. అలాంటి విముక్తిని కోరుకున్నారు. మనకి చెబుతున్నారు ఇప్పుడు అందరూ. అదంతా త్యాగం చేశాడు మహానుభావుడు. ఆయన విగ్రహం తెచ్చి మనం కట్టుకోవాలని. ఈ మధ్య నేను పులవెందులు వెళ్ళాను, ఇడుపులపాయ వెళ్ళాను. అక్కడ మా స్నేహితుడు సూపరింటెండెంట్ గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి పక్కనే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు సమాధి పక్కన. నన్ను పిలిచారు, నేను దిగనని చెప్పాను. ఎందుకని కారణం అడిగారు. ఏ మాలాడు సమాధి పక్కనైనా ఒక రెడ్డి అట్ట దిగాడా అని అడిగాను వాళ్ళని. దిగలేదన్నా, అందుకే నేను దిగనని చెప్పాను. ఎంతమంది త్యాగం చేశాడు మహానుభావుడు. చంద్రబాబు నాయుడు తిన్నాడు కానీ మనకేం పెట్టలేదు అని చెబుతున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నదంతా, మీకు చెప్పేదంతా ఇంద్రం మిల్లు కట్టించారని. ఇదంతా మొత్తం 3,119 కోట్లు ఇంద్రం మిల్లు కేటాయిస్తే దానికి సిమెంట్ సప్లై చేసినోడు రెడ్డి, దానికి ఇనుము సప్లై చేసినోడు రెడ్డి, దానికి ఇసుక సప్లై చేసినోడు కమ్మ. 3,000 కోట్లు కమ్మారెడ్డికి వెళ్ళిపోయినాయి. 119 కోట్లు మాత్రమే మనకు వచ్చాయి. మనకు కిళ్ళి కొట్లు అంటే ఎంత ఇల్లు మిగిలింది. అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరిగ్గా వాళ్ళు గుసగుసగా కూడా మాట్లాడుకోవడానికి అవకాశం లేని ఎంత ఇల్లు మనకు మిగిలిపోయింది. మనకు అధికారం ఉంటే కమ్మారెడ్డికి ఇళ్ళు కట్టించవచ్చు. మనకు అధికారం ఉంటే ఊరికి ఒక 108 పెట్టచ్చు. మనకిప్పుడే మిత్రుడు చెప్పాడు 156 నియోజకవర్గాల్లో మనం గెలవగలమని. మీరు ఇప్పుడు అందరూ జోహార్ అంబేద్కర్ అన్నారు, జై భీమ్ అన్నారు. ఈ నోటితో మళ్ళీ జగన్ గారు ఎంట పడకూడదు, ఈ నోటితో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట పడకూడదు, ఈ నోటితో చంద్రబాబు నాయుడు ఎంట పడకూడదు. అంబేద్కర్ మీ ఈ ఊరు నడిచొచ్చాడు. అంబేద్కర్ ఈ రోజు 6 అడుగుల అందగాడైన అంబేద్కర్ మీరు ఆవిష్కరించుకున్నారు. ప్రపంచంలోకి అత్యంత శక్తివంతుడు, అత్యంత మేధావి అయిన అంబేద్కర్ ఈ రోజు ఆవిష్కరించుకున్నారు. ఆయన రక్తం పారాడే, ఆయన మనవాడు పారాడు. మీ రోడ్ల మీద, మీ ఊరు వీధుల్లో నడుచుకుంటా వచ్చింది. ఇంత చైతన్యవంతమైనటువంటి ఈ రోజు మీరు మర్చిపోకూడదు. ఈ రోజును మీరు గుర్తుపెట్టుకుని ఎవరొచ్చినా సరే మాలమాదిగ సంఘాలన్నీ కూడా వాళ్ళని నిలదీయండి. మీకు మాలోళ్ళు అంత ముఖ్యమైతే మీకు చంద్రబాబు నాయుడు ఎందుకు? మీకు మాలోళ్ళు అంత ముఖ్యమైతే మీ కిరణ్ కుమార్ రెడ్డి పక్కన మీ ఫోటోలు ఎందుకు? మీకు జగన్ గారి పక్కన మీ ఫోటోలు ఎందుకు? మాదిగ సంఘాలు నిలదీయండి, మాల సంఘాలు నిలదీయండి. 17 సంవత్సరాలు మనకు అధికారం రాకుండా అడ్డుకున్న సంఘాలు ఈ సంఘాలు. ఒకటి పక్కన చెంచాలుగా చేరినటువంటి ఈ సంఘాలు. నిశ్శబ్దాన్ని ఛేదించండి. మీ ఊరికి వచ్చిన లీడర్లు నిలదీయండి. ఓ నాయన, నువ్వు దళిత లీడర్ అంటావు, నీకు రాయపాటి సాంబశివరావు గారికి ఏమైనా సంబంధం ఉందా? అట్లుంటే మా ఊరు రాబాకు. నీకు కమ్మా లక్ష్మీనారాయణ గారికి ఏమైనా సంబంధం ఉందా? అట్లుంటే మా ఊరు రాబాకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలని మీరేమన్నా ముందుకు తీసుకెళ్ళబోగా నిజాయితీగా ఉంటే నువ్వు ముందుకు తీసుకెళ్ళు. అందుకని ఆయన చెప్పాడు, నేను ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రథాన్ని నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాను. మీకు చేతనైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, దీన్ని వెనక్కి తీసుకెళ్ళొద్దు. దీన్ని ఎన్టీఆర్ భవన్కి తీసుకెళ్ళొద్దు, దీన్ని గాంధీ భవన్కి తీసుకెళ్ళొద్దు, దీన్ని ఇడుపులపాయకి తీసుకెళ్ళొద్దు. మన అధికారం కైవసం చేసుకోవడానికి ఎర్రకోటకి ఈ రథాన్ని నడిపించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. మన కోసం త్యాగం చేసిన వాడు అంబేద్కర్. ఆయన మీద 9 హత్యా ప్రయత్నాలు జరిగితే చిన్న కేసు బుక్ చేయనటువంటి కరుణామయుడు అంబేద్కర్. కనీసం వాళ్ళ ఇంట్లో ఓసారి ఆయన గోల్డ్ కట్ చేసుకుంటా కూడా ఆ గోల్డ్ని ఏరుకుని పక్కన పెట్టుకుంటున్నాడు. ఆయన ఫ్రెండ్ అడిగాడు, ఎందుకు నాయన ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నామని. సాయంత్రం ఇక్కడ పక్షులు వస్తాయి, ఆ పక్షులు వీటిని విత్తనాలు అనుకుని మింగుతాయేమో. అంత గొప్ప కరుణామయుడు, ప్రాణాలను ఎంత విలువగా చూసినవాడు ఆయన మనకు త్యాగజీవి. 35 సంవత్సరాల వయసులో భార్య చనిపోతుంటే ఉద్యమాన్ని వదిలిపెట్టలేదు. కన్న కొడుకులు ముగ్గురు రాలిపోతుంటే ఆయన ఉద్యమాన్ని వదిలిపెట్టుకోలేదు. రాజారత్నం అని ఆయన చిన్న కొడుకు, ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ రాజారత్నం నా కొడుకని కాదు కానీ ఎంత అందగాడు, ఎంత అపురూపమైన పిల్లవాడు అని చెప్పుకున్నాడు. అట్లాంటి ముద్దుల కొడుకు చచ్చిపోయినా కానీ ఆయన మనకి ఉద్యమం వదిలిపెట్టుకోకుండా ఉన్నాడు. పాపం వీరి తండ్రి యశ్వంతరావు ఒక్కడే బతికి బయటపడి మనకు ఆయన రూపాన్ని మిగల్చడానికి ఉపయోగపడ్డాడు. అట్లాంటి త్యాగాలు చూడాలి కానీ 1,00,000 కోట్లు తిరిగి జైల్లో కూర్చున్న వాణ్ణి త్యాగం ఏంటి? వాళ్ళ అమ్మ తిరుగుతుంటే ఏమో చేతిలో బైబిల్ చూసి మీరు కలిగిపోవటం ఏంటి? మనకి
నిజమైన దార్శనిక, మనకి నిజమైన త్యాగమయ్యేది సావిత్రిబాయి పూలే, మహాత్మా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళ పడ్డాలు అక్కడ ఉండాలి. మీరు ఇక్కడే ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. బతికొండగా కమ్మారెడ్డి బ్రాహ్మణులతో స్నేహం చేయను అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకోవాలి. బ్యాలెట్ పేపర్ లో కమ్మారెడ్డి బ్రాహ్మణులు పేర్లుంటే వాళ్ళు ఎదురుగా నేను ఓటేనని ప్రతిజ్ఞ తీసుకోవాలి. అప్పుడు మనం అధికారంలోకి వస్తాం. అప్పుడు మన పిల్లల ఆకలి పోతుంది. అప్పుడు మనల్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ లో మన పిల్లల్ని అర్ధరాత్రులు బాధకుండా ఉంటారు. గడ్డి దొంగతనాన్ని కూడా తీసుకెళ్లి ఇరగొట్టకుండా ఉంటారు. అప్పుడు మన ఆత్మగౌరవం పెంపొందుతుంది. అప్పుడు మన ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మనం శాసనకర్తలు అవుతాము. అటువంటి ప్రతిజ్ఞ తీసుకుని మీరు ఇక్కడి నుంచి కదలాలి తప్ప ఇది కాలక్షేపం మీటింగ్ కాకుండా కారాదు. ఇది ఏదో ఊసిపోకకు కొంతమంది వచ్చి పెట్టిన మీటింగ్ కాకూడదు. కాబట్టి మీరు అటువంటి నిర్ణయం తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగా అన్నట్టుగా మీరు పరిపాలకులుగా అవ్వాలి తప్ప ఒకటి జెండాలు వేయటానికో ఒకటి జెండాలు పాతడానికో కాకుండా పరిపాలకులుగా అవ్వాలి. నేను ఎమ్మెల్యేని అవుతాననాలి. ఉత్తరప్రదేశ్ లో కూడా బిఎస్పీ గెలిచినప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వాళ్ళలో కొత్త చొక్కా లేదు ఎమ్మెల్యేలకి. వాళ్ళలో 9 మంది మంత్రులు అయ్యారు. మంత్రులు అవడానికి స్కార్పియోలు అవసరం లేదు. మంత్రులు అవడానికి ఇంత అంచు పంచెలు అవసరం లేదు. హృదయం ఉంటే చాలు. హృదయంలో అంబేద్కరిజం ఉంటే చాలు. అంబేద్కర్ పుస్తకాలు చదివిన జ్ఞానం ఉంటే చాలు. నువ్వు దేశాన్ని లీడ్ చేయగలుగుతావు. నువ్వు ప్రపంచంలో అగ్రగామిగా ఉండగలుగుతావు. నీ జాతిని విముక్తం చేయగలుగుతావు. అలాంటి విముక్తి పోరాటానికి ఈ మునిపల్లె నాంది కావాలని కోరుకుంటూ జై భీమ్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు.